ప్రభుత్వం చేపట్టిన పసుపు కుంకుమ రెట్టింపు పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. విజయవాడ గొల్లపూడిలో జరిగిన పసుపు కుంకుమ వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమా, జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ చెక్కులు అందజేశారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నక్కా ఆనందబాబు హాజరై చెక్కులు పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో పసుపు కుంకుమ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి పరసారత్నం పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో పసుపు కుంకుమ రెట్టింపు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సంబరంలా జరుపుకున్నారు. సీఎం చంద్రబాబు ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. కడప జిల్లా మైదుకూరులోని అంకాలమ్మ ఆలయంలో పింఛన్లు, పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తిదిదే చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. కర్నూలులోని మాంటిసోరి పాఠశాల మైదానంలో నిర్వహించిన పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో డ్వాక్రా సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొదటి 25,000 తర్వాత 35,000 ఇక 40,000 తర్వాత పెద్దయినా ఎంత డబ్బులు 3,000 లాస్ట్ నెల పిలిచండి. లేటుగా వచ్చినాం ఆడవారందరికీ రివర్ ఉంది, మైలవరం డ్యామ్ ఉంది. ఆ పక్క ఒంటరి మహిళలకు ఈ విధానాలకు ఒక్క పెన్షన్ల పైన ఇస్తున్నారంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఎంత గొప్ప మనసున్నదో ఒక్కసారి చేసినట్టే. ఫస్ట్ తన అక్తిగా కాబడిన తండ్రి సమాన తండ్రి పింఛన్ల పంపిణీ కార్యక్రమం రెండో రోజు కూడా పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమంలో మంత్రి అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. వృద్ధులకు నిజమైన భరోసానిచ్చింది చంద్రబాబేనని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అయ్యన్న దంపతులు వృద్ధులకు దుస్తులను ఉచితంగా అందజేశారు. పథకాలు అందరికీ అందరియండి. ఏ రూపాయలైనా సరే. చెప్పండి సార్. 500 మందికి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అడుగుతున్నాను. తారీఖు నుంచి 5వ తారీఖు దాకా పెన్షన్లు ఇచ్చారు. అనంతపురం జిల్లా లేపాక్షిలో నిర్వహించిన పసుపు కుంకుమ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బాలకృష్ణ సతీమణి వసుంధరను సన్మానించారు. అనంతరం బాలకృష్ణ దంపతులు మహిళలకు పసుపు కుంకుమ కింద 10,000 రూపాయల చెక్కులు అందించారు. అందరూ వసుంధర మేడం గారికి ప్రత్యేకంగా సన్మానం చేస్తున్నారు. చీర, పసుపు కుంకుమతో మన ఆడపడుచుల గౌరవాన్ని నిలబెడుతున్నారు. వసుంధర మేడం గారిని స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. ఏఐడబ్ల్యూఎస్ మేడం రాధికా మేడం గారు అలాగే ఇప్పుడు మీ రోడ్డు కలిపి మంజూరు చేస్తాం. ఈ రోడ్డు క్యారీ బ్యాగ్ తక్కువ పెద్ద
పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాలో పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పుత్తూరులో ఎమ్మెల్సీ గాలి సరస్వతమ్మ లబ్ధిదారులకు సుమారు 10,000 చెక్కులు అందజేశారు. కుప్పం, వేపగుంట తదితర గ్రామాల్లోనూ ఈ కార్యక్రమం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో చెక్కులు, పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. చెక్కుల మొత్తాలను రుణ ఖాతాలో లేదా పొదుపు ఖాతాలో జమ చేస్తామని బ్యాంకు సిబ్బంది చెబితే ఒప్పుకోవద్దని ఎమ్మెల్యే ఆరిమిల్లి రామకృష్ణ లబ్ధిదారులకు సూచించారు. కర్నూలు జిల్లాలో పసుపు కుంకుమ చెక్కులు, రెట్టింపు పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు పండుగ వాతావరణంలో జరిగాయి. ఏ క్యాంపు మాంటిస్సోరి పాఠశాల మైదానంలో జరిగిన కార్యక్రమంలో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొని డ్వాక్రా సంఘాల మహిళలకు పసుపు కుంకుమ చెక్కులు, లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన మహిళలు నృత్యాలు చేస్తూ తమ సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. పింఛన్లు రెట్టింపు చేయడం పట్ల ఓ దివ్యాంగురాలు ఆనంద భాష్పాలతో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపింది. మహిళలు, వృద్ధుల పట్ల సీఎం తన ఆప్యాయతను చాటుకున్నారని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రరాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొత్తపల్లి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రెట్టింపు పింఛన్లు, చెక్కుల పంపిణీ కార్యక్రమం వేడుకగా జరిగింది. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో చీఫ్ విప్పళ్ల రఘునాథ్ రెడ్డి లబ్ధిదారులైన వృద్ధులకు రెట్టింపు పింఛన్లు, మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో కొంత గందరగోళం తలెత్తింది. 12వ వార్డు పింఛన్లను 24వ వార్డులోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో పంపిణీ చేయాలని పురపాలక అధికారులు ప్రకటించగా దానికి మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్తియార్ అడ్డు చెప్పారు. జన్మభూమి కార్యక్రమం జరిగే చోటనే పింఛన్లను పంపిణీ చేయాలని పట్టుబట్టడంతో కొంత గందరగోళం తలెత్తింది. ఈ నేపథ్యంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కొంత ఆలస్యంగా ప్రారంభించారు. ఇప్పుడు మీ రోడ్డు కలిపి మంజూరు చేస్తాం. ఈ రోడ్డు ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని
ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మనం జరుపుకుంటా ఉన్నాం. ఈ రోజు సంతోషంగా పండుగ వాతావరణంలో పండుగ రోజు ఏ విధంగా అయితే మామిడాకు తోరణాలు మరి అరటి చెట్లు కట్టుకుని చక్కగా మరి స్వీట్లు పంచుకుంటూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారో ఆ విధంగా మరి ఈ రోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోడ్డు కలిపి మంజూరు చేస్తాం. ఈ రోడ్డు క్యారీ బ్యాగ్ దానికి పెద్ద మీ యొక్క లోడింగ్ మీరు